ఎన్టీఆర్ అని గురించి చెప్పాలంటే మాటల్లో సరిపోదు. ఎన్టీఆర్ అంటే మాకు ప్రాణం పోయినా పర్లేదు. ఎన్టీఆర్ అనే జీవితంలో ఒక్కసారి చూసి చచ్చిపోవాలి. మనం ఎన్టీఆర్ అని విలన్ పాత్ర వేసారా లేదా హీరో పాత్ర వేసారా మాకు అవసరం లేదు. ఎన్టీఆర్ ఉన్నాడా లేదా సినిమాకి మాకు అదే ముఖ్యంగా కావాల్సింది. ఎన్టీఆర్ అంటే ఇక్కడ వేరే ఇండస్ట్రీ ప్రభాస్ ఉంటాడు, అల్లు ఉంటాడు, ఎవడో ఇప్పుడు రాజకీయ నాయకుడు ఎవడాడు పవన్ కళ్యాణ్. ఆడు కూడా ఏక కూడా పనికిరాడు పవన్ కళ్యాణ్ మా దగ్గర. ఎన్టీఆర్ సరే పవన్ కళ్యాణ్ కాదు అల్లు కూడా ఎవడైనా సరే ఏక పనికిరాడు. ఎన్టీఆర్ వన్ ఆఫ్ ది హీరో. ఇండస్ట్రీకి ఎన్టీఆర్ ఉండాల్సింది కావాల్సింది. జీవితంలో ఎవరైనా సరే రాజకీయ నాయకుడు అవ్వడం నెక్స్ట్ సీఎం ఎన్టీఆర్. 2026లో ఎన్టీఆర్ ఖచ్చితంగా సీఎం అవ్వు తీరుతాడు. ఫ్యాన్స్ కోరిక అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. నేనే కాదు మా ఫ్యాన్స్ అందరూ కోరుకునేది అదే. ఎన్టీఆర్ పక్కా ఎన్టీఆర్ అంటే తాతను మించి ఎన్టీఆర్ అవుతాడు. ఎన్టీఆర్ తాతతో సమానం, అన్నతో సమానం కాదు. ఎన్టీఆర్ తాతకు మించి అవుతాడు. ఎన్టీఆర్ మించి ఎవడు అవ్వలేడు, జీవితంలో ఎవడో కాడు. ఈ యుగంలో జరగదు మేడం, ఇది ఖచ్చితంగా చెప్తున్నా. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఎలా అనిపిస్తుందండి వార్ 2 రిలీజ్ అవ్వడం? యాక్చువల్లీ ఏంటంటే చాలా ఎక్సైట్మెంట్ గా ఉందన్నమాట. ఎన్టీఆర్ దూరం నుండి అయినా సరే బ్యాక్ సైడ్ నుండి చూడగలమేమో చిన్న హోప్ తో ఉన్నాం. అదే ఎక్కడైనా కనబడతారేమో. టాలీవుడ్ బాలీవుడ్ రెండు ఇప్పుడు మీట్ అవుతున్నాయి. ఎలా అనిపిస్తుంది అంటే రితిక్ రోషన్ గారు ఎన్టీఆర్ గారు యాక్టింగ్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్? ఆబ్వియస్లీ మన ఎన్టీఆర్ నుంచి ఇంకెవరు లేరు కదా, ఇంకా వరల్డ్ వైడ్ స్టార్ కదా. సో ఇంకా అదే వెయిటింగ్, ఇంకా ఎలా ఉంటుందో ఏంటి అనేది మంచి ఎక్సైట్మెంట్ తో ఉన్నాం. లాస్ట్ ఫైట్ సీన్స్ ఇద్దరివి ఉన్నాయి కదా, అది ఎట్లా అనిపించింది? అలాగైతే ఇంకా మన ఎన్టీఆర్ మామూలుగా లేదు కదా. అయితే బ్లాక్ బాస్టర్ సినిమా అయితే మటుకి ఆ ఫైట్స్ కానీ ఏదైనా సరే డైరెక్షన్ లెవెల్స్ కానీ సినిమాటోగ్రఫీ మటుకి మెయిన్ సినిమాటోగ్రఫీ స్కిల్స్ అసలు చాలా పీక్స్ లో ఉన్నాయి. విజువల్స్ కానీ ఏదైనా చాలా క్యూరియాసిటీగా చూడాల్సిన విధంగా ఉన్నాయని అనే ఎక్సైట్మెంట్ తో ఉన్నాం అన్నమాట ఫ్యాన్స్ అందరం. అంటే ఈసారి ఎన్టీఆర్ ని విలన్ లుక్ లో చూడొచ్చా? అంటే ఆ విలన్ అని చెప్పి మనం ఇంకా జడ్జ్ చేయలేదు కదా. అది ఫస్ట్ మన పొజిషన్ ఏంటి, ఫస్ట్ ఇంకా అది విలనా హీరోనా ఏంటి అనేది దాంట్లో ఉన్నాం. సినిమా అయితే చాలా బాగుంటది. ఆ ఫైట్స్ అవన్నీ చూద్దాం. సినిమా అయితే ఫస్ట్ చూడాలి కదా. వార్ టూ ఏడాదికి ఒకసారి వస్తుంది దసరా. ఎన్టీఆర్ సినిమా వచ్చినప్పుడల్లా దసరానే. ఇంకా చూస్తే చెప్తాం, ఇప్పుడేం మనం చూడలే కదా. డైలాగ్ చూస్తే అది మనం చెప్పొద్దు. ఇక పెద్దల గురించి చెప్పేంత అర్హత మనకు లేదు, దానికి చెప్పు లేదు. ఇక ఎవరి గురించి కామెంట్ చేయొద్దు. ఇక మా హీరోని అయితే మాకు గొప్పనే అనిపిస్తుంది. హృతిక్ రోషన్ కూడా గొప్పోడే. సాంగ్స్ లో ఇద్దరు పోటీ నటించారు, కానీ మా ఎన్టీఆర్ గొప్ప. కూలి వచ్చినా పని వచ్చినా వార్ 2 వాళ్ళందరికి వార్నింగ్ ఇచ్చినట్టే ఉంటది. వార్ 2 గొప్ప సినిమా. రికార్డ్ బ్రేక్ బద్దలు కొడుతుంది అంతే. ఎన్టీఆర్ యాక్టింగ్ చెప్పాల్సిన అవసరం లేదు మనకి. యాక్టింగ్ లో తోపే ఎన్టీఆర్, దానికి చెప్పడం వద్దు. మనం విలన్ గా చూడొచ్చు, హీరోగా చూడొచ్చు, ఏ చేసినా ఎన్టీఆర్ గొప్పోడే, కానీ హీరోనే ఎన్టీఆర్. ఓకేనా? ఎలా అనిపించింది ట్రైలర్? మస్తు మంచిగా అనిపించింది. అంటే ఇద్దరు బిగ్ హీరోస్ చూస్తున్నాం కదా, ఇద్దరులో ఎవరు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు? యాక్చువల్ గా మా ఎన్టీఆర్ కోసం ఎన్టీఆర్ అంటే బెస్ట్ పర్ఫార్మెన్స్. సార్ డామినేట్ చేస్తారు రితిక్ రోషన్ ఎన్టీఆర్ గారిని అంటున్నారు. ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏ ఈవెంట్ లో అయినా కానీ ఎన్టీఆర్ అన్న చెప్పు కాలర్ ఎగరేసుకున్నట్టు చేస్తానని, దీంట్లో కూడా కాలర్ ఎగరేసేటట్టు చేస్తారు అన్న. అంటే ఈ మూవీలో హీరో వచ్చి రితిక్ రోషన్, విలన్ ఎన్టీఆర్ అంటున్నారు. ఏ పాత్ర అయినా కానీ జీవిస్తారు అన్నయ్య. డెఫినెట్ గా ఈసారి దేవరా కటింగ్ గా ఎక్కువ వచ్చింది. ఏ బాహుబలి మొత్తం ఏదైనా కానీ నెంబర్ 1 ఫైట్ సీన్స్ అయితే ఈసారి అన్నయ్య ఏ ఈవెంట్ అయినా అన్నయ్య చెప్పు కాల ఎగరేసేటట్టు చేస్తాను. ఈ సినిమాలో కూడా కాల ఎగరేసేటట్టు చేశాడు అన్నయ్య కూడా. నెంబర్ 1 యాక్టింగ్ సూపర్. నెంబర్ 1 గా ఎప్పటికైనా ఎన్టీఆర్ అన్నది లెవెల్ వేరు. సూపర్ గా ఎన్టీఆర్ అయితే ఇంకా డెఫినెట్ గా సూపర్. ఎలా ఉంది అనిపిస్తుందండి వార్ 2? వార్ 2 టైలర్ అయితే ఇప్పుడు చూసాం, మనం ఇప్పుడే చూసొచ్చా. వార్ 2 టైలర్ అయితే ఒక హైలైట్ మేడం. అసలు గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ఇంకా మళ్ళీ రిలీజ్ అయినాక సినిమా చూడాలా, వెయిటింగ్. తర్వాత వార్ 2 అయిపోయిన తర్వాత డ్రాగన్ కోసం కానీ వెయిటింగ్. వార్ 2 అయితే ఒక శిఖరం దాటుకుంటుందని అనుకుంటున్నాం మేడం.
ఫైట్స్ ఎలా ఉన్నాయి అంటే లాస్ట్ లో ఫైట్స్ వచ్చాయి కదా అవి దీంట్లో అయితే ట్రైలర్లు అయితే మామూలుగా హైలైట్ గా అనిపిస్తున్నాయి. హాల్లో మటుకు మామూలుగా అయితే స్క్రీన్ చినిపోయేలాగా ఉంది. ఇప్పుడు అది చాలా లాంగ్ నుంచి వచ్చారు ఇక్కడ ఆడియో రిలీజ్ కి. ఎట్లా దేవరాన్ని ఢీ కొడుతుంది అంటారా వాటి నా స్టాప్ గా 4 సినిమాల నుంచి అన్ని సూపర్ హిట్లే ఎన్టీఆర్ అన్ని. ఇది మటుకు దానికన్నా అంతకు మించి త్రిబుల్ వార్ 2 ప్రపంచ వ్యాప్తంగా మోగిపోద్ది మేడం. డ్రాగన్ కూడా బాగుంటుంది మేడం. డ్రాగన్ మూవీ కూడా ఇప్పుడు కొత్తగా వస్తుంది. ప్రశాంత్ నీల్ డైరెక్టర్ గారు చాలా గట్టిగా ఉంటుంది. అది దాన్ని మించిన సినిమా ఇంకా ఏది ఉండదో. దాన్ని దిగొట్టాలంటే ఏది ఎవరి వల్ల అవ్వదు.